మాస్టర్కి మీకున్న అనుబంధం ఏంటి? ఆయన వల్లనే కదా మీకు ఇంత ఫేమ్ వచ్చింది. అవునవునవును. యా అంటే రాకేష్ మాస్టర్ గురించి చెప్పాలి అంటే నేను భలే బాస్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత యాంకర్ నాగేంద్ర అని ఒక యాంకర్ ఉన్నాడు. అతను కాల్ చేశాడు నాకు. కాల్ చేసి సో అండ్ సో ప్రోగ్రామ్ ఉంది విజయనగరంలో వస్తావా అంటే డెఫినెట్గా వస్తాను, రెమ్యునరేషన్ ఇస్తే వచ్చేస్తానని చెప్పేసి అన్నాను. ఓకే. సో ఆల్మోస్ట్ 18 days ఉన్నాం మేము విజయనగరంలో. ఒక రిసార్ట్స్ స్రవంతి రిసార్ట్స్లో ఉన్నామన్నమాట. 18 days ఉన్నాము. మంచి కంటెంట్ చేసాం. ఒక 10 days మంచి కంటెంట్ ఇచ్చాము వాళ్ళకి. అది ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో రిలీజ్ చేశారు. అండ్ ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసింది ఆర్కే టీవీ వాళ్ళు. ఆర్కే టీవీ వాళ్ళు స్పాన్సరు, విజయనగరం ఛానల్ అది. సో వాళ్ళు స్పాన్సర్ చేశారు, ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో టెలికాస్ట్ చేశారు. సో ఆ ప్రోగ్రామ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ది లాస్ట్ డే ఏమైంది అంటే ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రాకేష్ మాస్టర్ అండ్ కెమెరామెన్ సంతోష్, ఆవేశం స్టార్ ముగ్గురు ఒక వెహికల్లో వెళ్ళారు వైజాగ్. యా, వీళ్ళు ముగ్గురు వెహికల్లో వెళ్ళారు. కెమెరామెన్ సంతోష్, ఆవేశం స్టార్, రాకేష్ మాస్టర్. వీళ్ళు ముగ్గురు కలిసి మాకంటే ముందు రోజే బయలుదేరిపోయారు వైజాగ్కి. వైజాగ్లో 1 day స్టే చేశారంట. సో మరి అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కాకపోతే నాకు కెమెరామెన్ కాల్ చేసి మాస్టర్ కొంచెం ఆగమాగం చేసిండు వైజాగ్లో అని చెప్పాడు ఆ రోజు నైట్. సంతోష్. యా, సంతోష్ అనే కెమెరామెన్ నాకు కాల్ చేసి చెప్పాడు మాస్టర్ కొంచెం ఆగమాగం చేసిండు, వైజాగ్లోనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం, ఓకే ఇప్పుడు ఓకే బాగానే ఉన్నారని చెప్పేసి చెప్పాడు. సరే, నేను ఉన్నప్పుడు అయితే బాగానే ఉన్నాడు అక్కడ విజయనగరంలో. యా, ఇది నిజం. ఎవరిని అడుగుతారండి? సంతోష్నా? డెఫినెట్గా కాల్ చేయొచ్చు. సో ఆ తర్వాత ఏమైంది అంటే యా చేయండి. యా యా ఓకే చేయండి. ఓకే ఓకే. ఈ సంతోష్ నాతో కాంటాక్ట్లో ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్ డే హైదరాబాద్కి వచ్చాక అంతా ఓకే బాగానే ఉంది మాస్టర్ హెల్త్ అని చెప్పాడు. నేను లైట్ తీసుకున్నాను, ఓకే బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత యాంకర్ నాగేంద్రన్ తప్ప ఇక ఆ టీంలో ఎవరిని కలవలేదు నేను. స్వాతి నాయన్ని కానీ, ఆవేశం స్టార్ని కానీ, ఇంకా మచ్చాని కానీ ఎవరిని మీట్ అవ్వలేదు నేను. సో టైర్డ్ అయిపోయాను అనమాట. అప్పటికి ప్రోగ్రామ్ చేశారు 18 days. సో ఒక 1 week రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ డే నాకు ఆఫ్టర్నూన్ కాల్ వచ్చింది, మాస్టర్ని గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేశారంట అని చెప్పేసి. ఓకే, హీఈస్ ఇన్ హాస్పిటల్ కదా, సో నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను ఇంట్లో హాయిగానే ఉన్నానన్నమాట. సో సడన్గా నెక్స్ట్ డే కాల్ చేశారు. నెక్స్ట్ డే కాల్ చేసి సతీష్ అని అతనికి అసిస్టెంట్గా చేశాడు, కెమెరామెన్కి అసిస్టెంట్ చేశాడు సతీష్ అని. అతను కాల్ చేసి చెప్పాడు నాకు, సో మాస్టర్ ఇట్లా ఎక్స్పైర్ అయ్యారు, గాంధీ హాస్పిటల్లో ఉన్నారు, ఈవినింగ్ బోరబండకి తీసుకెళ్తారంట అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు నేను ఆలోచించాను, నేను వెళ్తే ఎట్లుంటుంది సిచ్యువేషన్ అక్కడ అని చెప్పేసి. ఎందుకంటే మాస్టర్ ఫ్యాన్స్ ఉంటారు, నా ఫ్యాన్స్ వస్తారు, అంతా ఇంకా ఆగం ఉంటుంది అక్కడ అని చెప్పేసి నేను వెళ్ళలేదు. యా ఉన్నారు, ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల నేను వెళ్ళలేదు. నేను యాక్చువల్గా నేను సాక్రిఫైస్ స్టార్ అండి. నేను మూవీస్ కొన్ని సాక్రిఫైస్ చేశాను పెద్ద హీరోలకి. సో అది ఆ రోజు అలా అయిపోయింది అనమాట. ఎక్స్పైర్ అయిన తర్వాత నేను వెళ్ళలేదు. నాకు రాకేష్ మాస్టర్ గారు 2015 నుంచి తెలుసు. నాకు 2015 నుంచి తెలుసు. రాకేష్ మాస్టర్ స్టూడియో ఒకటి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్లో ఉండేది. నేను ఎప్పుడైనా వెళ్ళి కలిసేవాడిని అప్పుడప్పుడు ఇక సిట్టింగ్ కూడా చేసేవారు. మన అతని ఫ్రెండ్ ఉండేవారు రాకేష్ మాస్టర్, దాసన్న అని రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ అనమాట. సో దాసన్న కూడా నాకు పరిచయం అనమాట. జెమినీ టీవీలో యాంకర్గా చేశాడు కదా. సో దాసన్న కూడా మంచి పరిచయం. అప్పుడప్పుడు రమ్మంటుంటారు స్టూడియోకి. సో అట్లా వెళ్ళి లైట్గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని, మాస్టర్తో కొద్దిసేపు టైం స్పెండ్ చేసేవాడిని అట్లా అనమాట. నేను ఈ మధ్య చేసిన ప్రోగ్రామ్స్ మ్యాన్షన్ హౌస్, మై హౌస్ ప్రోగ్రామ్ ఒకటి, దానికన్నా ముందు భలే బాస్ అని చేశాము. భలే బాస్ ప్రోగ్రామ్కి అంత ప్రాఫిట్స్ రాలేదంట యూట్యూబ్ నుంచి. అది ఒక 3 episodes టెలికాస్ట్ చేశారు, మిగతా 7 episodes టెలికాస్ట్ చేయలేదు వాళ్ళు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.